భారత్లో ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ కుటుంబాలకి బంగారం అంటే కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా వారి జీవితానికి ఆర్థిక భరోసా, అదేవిధంగా ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా కూడా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాధారణ ప్రజలు బంగారం అంటే వామ్మో అనే స్థాయికి చేరిపోయాయి మన బంగారం ధరలు. మన ఇంట్లో కూడా పండగలకు పెళ్లిళ్లకు కొనుక్కునే బంగారం ఇప్పుడు మరింత ప్రియమైంది. భారతదేశంలో ఒక గ్రామ్ బంగారం ధర 13,000 రూపాయల పైమాట, అంటే 10 గ్రాములకు గాను 1,30,000 రూపాయలు. దీని కారణంగా చాలా కుటుంబాలు బంగారం కొనుగోలు చేయడంలో తర్జనా భర్జన చేస్తారు. కొన్ని కుటుంబాలైతే ఫోమోతో బంగారం కొనేసుకుంటున్నారు. దీని కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకి పైకి ఎగబాగుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, గత కొన్ని సంవత్సరాలుగా వివిధ దేశాలు బంగారం విలువలు పెంచుకుంటూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే చైనా, రష్యా, భారత్ మరియు టర్కీ వంటి దేశాలు ముందంజలో ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే అమెరికా డాలర్ పెత్తనాన్ని తగ్గించి వారి ఆర్థిక భద్రత కోసం ఈ బంగారు నిల్వల్ని వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. ఈ దేశాలు బంగారాన్ని భవిష్యత్తులో వచ్చే ఆర్థిక అవసరాల కోసం, యుద్ధ సమయంలో వాటిని ఉపయోగించుకోవడం కోసం నిల్వ చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు పైకి పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా సాధారణ ప్రజలకు బంగారం కొనడం అంటే కష్టతరంగా మారింది. ఒకవైపు చైనా మరియు రష్యా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే భారత్ కూడా ఆర్బీఐ ద్వారా ఈ ట్రెండ్ని ఫాలో చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం భారత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా $19 బిలియన్ మేర బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది అమెరికా ప్రభుత్వ రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. హెవీ గోల్డ్ పర్చేస్డ్ దేశాలు ముందంజలో చైనా, భారత్, పోలాండ్ మరియు చెక్ రిపబ్లిక్ దేశాలు ఉన్నాయి. నిజానికి గత 5 సంవత్సరాలుగా భారత్ తన గోల్డ్ రిజర్వుల్ని 661 టన్నుల నుండి 879 టన్నులకు పెంచింది. అంటే 220 టన్నులను గత 5 సంవత్సరాలలోనే యాడ్ చేసింది. దీని ప్రభావం భారత మార్కెట్లో గోల్డ్ రేట్స్పై ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది. గత సంవత్సర కాలంలో నిఫ్టీ 2.46% రిటర్న్ ఇవ్వగా సెన్సెక్స్ 2.41% మాత్రమే రిటర్న్స్ చూపించింది. అదే సమయంలో బంగారం 63% పైబడే రిటర్న్స్ చూపించింది ఇన్వెస్టర్స్కి. అదే సమయంలో 5 ఇయర్స్ స్టాటిస్టిక్స్ మనం కనుక చూస్తే నిఫ్టీ 117% రిటర్న్ ఇవ్వగా సెన్సెక్స్ 118%, బంగారం మాత్రం 163% రిటర్న్స్ చూపించింది ఇన్వెస్టర్స్కి. దీంతో పాటు బంగారం పెరుగుదలకు డాలర్ కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. ఎందుకంటే డాలర్ మారక విలువ 2013లో 61 రూపాయిగా ఉండేది. అప్పుడు బంగారం ధర 10 గ్రాములకు గాను 29,600 రూపాయలు ఉండేది. ఇప్పుడు అంటే 2025లో బంగారం విలువ 1,20,000 రూపాయలు ఉండగా డాలర్ విలువ 88 రూపాయల నుండి 90 రూపాయల మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డాలర్ విలువ పెరగడం, అదే సమయంలో గోల్డ్కి కూడా భారీగా డిమాండ్ పెరగడం. ఇవి రెండూ కలిపి భారతదేశంలో గోల్డ్ రేట్స్ని గణనీయంగా పెంచేసింది. డాలర్ ఎక్స్చేంజ్ అదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా భారత్లో గోల్డ్ రేట్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజు జరిగే డాలర్ మరియు రూపాయి మారకం ఆధారంగా భారత్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగి తగ్గే అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆర్థిక అస్థిరతలు, విదేశీ మారక విలువ హెచ్చుతగ్గులు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ అనిశ్చితి, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ బంగారం విలువ తగ్గదు. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడాను బంగారం ఒక సేఫ్ ఇన్వెస్టింగ్ హెవెన్గా భావిస్తారు. ఇప్పుడు మనం గోల్డ్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, దానికి గల ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. ప్రపంచంలో ఎప్పుడైనా ఎకనామిక్ రిసెషన్, కరెన్సీ విలువ పడిపోవడం, బ్యాంకింగ్ వ్యవస్థలో ఏవైనా ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ప్రజలు వారి దగ్గర ఉన్న డబ్బుని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావించే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బ్యాంకులు మరియు మార్కెట్స్ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు గోల్డ్ సురక్షిత ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు ప్రపంచంలోని ప్రజలందరూ కూడా. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరియు పెట్టుబడిదారులు, దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ పెంచేస్తూనే ఉంటారు. డిమాండ్ అండ్ సప్లైలో భాగంగా డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. దీని కారణంగా ప్రైజెస్ పైకి పెరుగుతూనే ఉంటాయి. అంతేగాక ఆర్థిక సమస్యలు, కరెన్సీ విలువలు తగ్గిపోవడం కారణంగా గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ తన విలువని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూనే ఉంటుంది. రెండవది జియోపాలిటికల్ టెన్షన్స్, యుద్ధాలు, దేశాల మధ్య రాజకీయ ఒత్తిళ్లు వంటి సంఘటనలు అంతర్జాతీయంగా జరిగినప్పుడు గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ హెవెన్గా భావిస్తారు.
అలాంటి సమయంలో దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంకులు ప్రజలు కూడాను ఇన్వెస్ట్ చేయడంతో గోల్డ్ రేట్ భారీగా పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వారని చెప్పవచ్చు. ఈ సమయంలో గోల్డ్ డిమాండ్ భారీగా పెరగడంతో అదే సమయంలో ధరలు కూడా పైకి ఎగబాకాయి. దీనికి తోడు రాజకీయ ఉద్రిక్తతలు కూడా మార్కెట్లపై అస్థిరతను సృష్టిస్తుంది. ఫలితంగా షేర్ మార్కెట్లు పడిపోవడం, డాలర్పై నమ్మకం కోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో ప్రజలు, ఇన్వెస్టర్లు అందరూ కూడాను ఒకేసారి గోల్డ్ పర్చేస్ పై ఫోకస్ చేసేస్తారు. మూడవది, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేస్ ని పెంచడం. ముఖ్యంగా చైనా, రష్యా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంక్స్ ఒకేసారి గోల్డ్ పర్చేస్ ని పెంచేశాయి. వారి దేశాల ఆర్థిక భద్రత కోసం వారు ఈ గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని భావించి గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకోవడం మొదలుపెట్టారు. గోల్డ్ ధరలు పెరుగుతున్న కారణాల్లో కేవలం ఆర్థిక కారణాలు మాత్రమే కాదు, ఇందులో యుద్ధాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి కూడా ఉంది. దానికి తోడు చైనా, భారత్ మరియు రష్యా వంటి దేశాలు గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడం ఒకంత ఇది మంచిదే, ఆయా దేశాలు వారి ఆర్థిక పరిస్థితుల్ని పటిష్టం చేసుకోవడానికి. సో వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి ప్రతివారం మీకు అందుతూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచడం మాత్రమే. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో మాకు సపోర్ట్ని తెలియజేస్తారని ఆశిస్తూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.